ఓకే. నమస్తే. వెల్కమ్ టు వీఆర్ఐ ఛానల్. మనం కోల్‌కత్తాలో జరిగిన విషయం అందరికీ తెలిసింది దాదాపు. అట్లాంటి విషయంలో పైన మన హెయిర్ స్టైలిస్ట్ పల్లవి మేడం గారి వద్ద ఉన్నాము. మేడం ఆ విషయం పైన ఏ విధంగా స్పందిస్తుందో తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఆ విషయం పట్ల మీరేమనుకుంటున్నారు? నా పేరు పల్లవండి. నేను హెయిర్ స్టైలిస్ట్‌ని. యాక్చువల్‌గా కోల్‌కతాలో జరిగిన ఈ సంఘటన పైన చాలా డేంజరస్‌గా అసలు ఆలోచించడానికి గూడా అసలు మైండ్‌కి చాలా వరస్ట్‌గా అనిపిచ్చింది. ఒక అందరు లేడీస్‌కి గాని, జెంట్స్‌కి గాని ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే డాక్టర్‌ని అంత దారుణంగా కనిపించే ఆహ్, క దైవం. అసలు దారుణంగా కనిపించని దైవమే దేవుడైతే తను డాక్టర్ అసలు. తనని అంత దారుణంగా 36 అవర్స్ ప్లాన్ జేసి వర్క్‌కి కంటిన్యూయస్‌గా వర్కేసి తనని మొత్తంగా పడుకోగానే 2 మినిట్స్‌లో అంత దారుణంగా హత్య చేయడం అనేది చాలా హత్య అని చెప్తున్నారు. కాకపోతే అది హత్య కాదు. చాలా డేంజరస్ సిట్యుయేషన్‌లో తను చనిపోయింది. కాపోతే 15 మంది ఇబ్బంది పెట్టి తనలో 151 ఎంఎల్ ఆఫ్ స్పెర్మ్ వచ్చింది అని డాక్టర్స్ చెప్పిన తర్వాత అసలు మింగడానికి గూడా ఇబ్బందిగా అనిపిచ్చింది. వినేసి మనసులో కుంగిపోయాము ఒక్కొక్కరము. చాలా మంది లేడీస్ మేము. అసలు తట్టుకోలేని ఎముకలు విరిచేసి మరి చంపేశాడు. అవసలు అలాంటి వాడిని గవర్నమెంట్ ఎంత దారుణంగా ఏదైతే వాడు ఇది చేశాడో దాన్ని దారుణంగా బ్లేడ్స్‌తో కట్ చేసి మరి చంపి, నడి రోడ్డు పైన చంపి అందరికి భయం కలగాలి. అలాంటి చావు వాడికి కల్పించాలి గవర్నమెంట్. అలాంటివి చూసి భయం ఇలా వణుకు పుట్టాలి ఒక్కొక్కడికి అలాంటి పనులు చేయాలంటే. సరే పెద్దవాళ్ళ పైన కొంచెం ఫీలింగొచ్చి ఎళ్ళొచ్చేమో. చిన్న చిన్న పిల్లల్ని గూడా దారుణంగా 4, 5 ఇయర్స్ పిల్లల దగ్గర ఏముంటదండి. చిన్న చిన్న స్కూల్‌లో 9 మంత్స్ పిల్లల దగ్గర, 4 ఇయర్స్ పిల్లల దగ్గర ఏముంటది? వాళ్ళు డ్రెస్ గూడా ఫ్రాక్స్ ఏసుకుంటారు. ఏం కనిపియడానికి గూడా ఏం ఛాన్స్ లేదు. అసలు వాళ్ళ దగ్గర గూడా స్కూల్స్‌లో చిన్న చిన్న స్కూల్స్‌లో మహారాష్ట్ర స్కూల్స్‌లో చిన్న చిన్న పిల్లలు అసలు దారుణంగా ఇది జేస్తున్నారు. అసలు ఆ ఫీలింగ్ ఎందుకొస్తుందో తెలియట్లేదు. అలాంటి టైంలో గవర్నమెంట్ గూడా చాలా మంచి చర్యలు తీసుకొని చాలా అలర్ట్‌గా ఉంచాలి. ఆడపిల్లల కోసం మంచి సెక్యూరిటీ ఇవ్వాలి. ఇప్పుడు 112 యాప్ అని వచ్చింది. అలా కాకుండా ఒక నాకొచ్చిన థాట్ ఏంటంటే అలాంటి ఎలక్ట్రిక్ వాచ్ లాంటిది ఏదన్నా ఇది చేసి ఎవరైనా బ్యాడ్ టచ్, గుడ్ టచ్ చేసినప్పుడు అది మోగి అందరికి తెలిసేలాంటి ఒక ఎక్విప్‌మెంట్ ఏదన్నా క్రియేట్ చేసి గవర్నమెంట్ అందరికి ప్రొవైడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎటువంటి వాళ్ళకు పనిష్మెంట్ బహిరంగంగా ఎటువంటి పనిష్మెంట్ చేయాలంటారు? హ్యాంగ్ చేయాలా? లేకపోతే వాడేదైతే దేనితో అయితే చేస్తాడో దాన్ని దారుణంగా కట్ చేసి, అందరి ముందు కట్ చేసి పబ్లిక్‌లో నరికి చంపేయాలి. ప్రతి సైట్‌లో చంపేసేది అది ఉరిదీసేది అలాంటివున్నాయి శిక్షలు. కానీ మన భారతదేశం అంటే భరతమాత. అలాంటి దేశంలోనే మనకి ఎవ్వరు సపోర్ట్ చేయట్లేరు. అమ్మాయిలకి ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే భరతమాత అంటేనే అమ్మాయి. అమ్మాయిలకే మాకిక్కడ సపోర్ట్ ఎక్కడి నుంచి గాని సపోర్ట్ లేదు. ఇలా డ్రెస్సులు కారణం అంటారు కదా! డ్రెస్సులు అనుకుంటాం గానీ, కొంతమంది ఎక్స్‌పోజ్ అవుతారు. కొంతమంది అవ్వరండి. అవ్వని వాళ్ళ దగ్గరికి గూడా ఎళ్లి ఇబ్బంది పెడుతున్నారు గదా! పిల్లల దగ్గర ఎక్కడ ఎక్స్‌పోజ్ అవుతుంది? చిన్న పిల్లల దగ్గర ఎక్స్‌పోజ్ ఎక్కడ అవ్వట్లేదు. ఈ జనరేషన్‌లో చిన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని కనాలన్నా భయమేస్తుంది. అంత భయంలో బ్రతుకుతున్నారు జనాలు పేరెంట్స్. చేసినా ఏం చేయదు గవర్నమెంట్ అనే ఫ్రీడమ్ చెయ్యాలి. అందుకే చేయట్లేదని మేబీ ఫ్రీడమ్ గూడా ఉండొచ్చు. వాళ్ళ టైంలో ఏమవుతుందో మనమెళ్లి ఎవరి మనసులో ఎళ్లి చూడలేము గాబట్టి వాళ్ళ మైండ్ సెట్ ఎలాంటిదో తెలియదు. కాబట్టి మనం గూడా మంచి దారిలో నడిపియాలి. చిన్నప్పటి నుంచే పేరెంట్స్ చాలా కేర్‌గా తీసుకొని మంచి స్కూల్స్‌లో చదివిపిచ్చి చెడు వ్యసనాలకి ఎళ్ళకుండా పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళని పెంచాల్సిందే. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచైనా గూడా. లవ్స్ అని స్టార్ట్ చేసి సోషల్ మీడియా ఒకటి ఈ మధ్య కాలం 10 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువైపోయింది. ముందు సోషల్ మీడియా, ఫోన్స్ ఎక్కువ ఉండేది కాదు. పాత కాలంలో పద్ధతులు చాలా మంచిగుండేది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎంతైతే డెవలప్‌మెంట్ అని టెక్నాలజీ అని ఎంతెంత డెవలప్ అవుతుందో అంతంత వరస్ట్ సిట్యుయేషన్స్ ఇలాంటి బ్యాడ్ సిట్యుయేషన్స్ చాలా ఎక్కువవుతున్నాయి. ముందు ఇలాంటివి ఉండేది కాదు. కొంతమంది వల్గర్ రీల్స్ చేస్తారు కదా ఇన్‌స్టాలో గాని సోషల్ మీడియా. అలాంటి అకౌంట్స్ బ్యాన్ చేయాలండి. గవర్నమెంట్ ఎంతున్నా ఇప్పుడు సోషల్ మీడియా ఎంత యూజ్ అవుతుందో అంత వరస్ట్ ఉన్నప్పటికి గూడా అలాంటి వీడియోస్ వస్తున్నాయి అంటే అకౌంట్‌ని కంపల్సరీ క్లియర్‌గా బ్యాన్ చేసేయాలి ఫస్టే. తర్వాత ఇప్పుడు కొన్ని రోజులు అప్పట్లో ఫేస్‌బుక్ బాగా చాలా ఇది ఉండే. ఇప్పుడు పడిపోయింది. అంత నడవట్లేదు ఫేస్‌బుక్. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువైంది. బ్యాన్ చేస్తేనే నెక్స్ట్ వాళ్ళు అలాంటి వీడియోస్ చేయకుండా ఉంటారు. ఏ అకౌంట్ నుంచి అయితే బ్యాడ్ వీడియోస్ వస్తున్నాయో ఆ అకౌంట్‌ని మొత్తం తీసేయాలి.
అకౌంట్ యూజ్ చేయకుండా ఆ నంబర్ మీద మళ్ళీ అకౌంట్ రాకుండా చేయాలి. అలాంటి పనులు చేసి నెక్స్ట్ టైం ఆ పర్సన్ మళ్ళీ ఆ వీడియో పెట్టాడు కదా, నెక్స్ట్ పర్సన్ కూడా ఇవన్నీ అకౌంట్స్ పోతున్నాయంట ఇలాంటి వీడియోస్ చేసి అంటే మళ్ళీ అలాంటి పోస్టులు చెయ్యరు.